ఓవర్ యాక్షన్స్ కా బాప్ శ్యామల అక్క. ఈ అక్కకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనిపించడం లేదంట. అక్క, మా పవన్ కళ్యాణ్ గారితో నీకు పనేంటి? నువ్వు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంత ట్రోల్ చేసినా, ఎంత అరిసినా మా పవన్ కళ్యాణ్ గారు నీ వైపు కన్నెత్తి కూడా చూడరు. అంత ఫ్రీగా లేరు అసలు. చాలా పనుల్లో సమాజ సేవలో ఉన్నారు, నీలాగా వేరే సేవల్లో లేరు. నేను ఇది తప్పుగా మాట్లాడలేదు. ఎందుకంటే నువ్వు సమాజానికి చేసింది ఏంటి, నీ వల్ల సమాజానికి జరిగిన మేలేంటి, నువ్వు వచ్చి బయటకు మాట్లాడడానికి నీకున్న అర్హతలేంటి, ముందర అది చెప్పు. తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎదుగుది. కానీ ఆయన టీవీలో కనిపిస్తున్నారు, ఆయన జనాల్లో కనిపిస్తున్నారు, నువ్వు ఇంట్లో కూర్చొని లేదంటే వంటలు చేసుకుంటూ, ఒకప్పుడు అంటే ఏదో పని ఉండేది, పని కూడా లేదు కదా. సో అందుకని ఏదో పనుల్లో నిమగ్నం అయి పవన్ కళ్యాణ్ గారు నీకు కనిపించడం లేదు. బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి చూడు, జనాల్లో అడుగు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నారు. ఆయన సరదాగా నీకు కనిపించడం కోసం రోడ్డు మీద తిరగలేరు కదా, ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. సో చాలా కష్టపడుతున్నారు, సమాజానికి ఏదో ఒకటి చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కష్టాలు, ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. నీకు అంతగా పవన్ కళ్యాణ్ గారు కనిపించలేదని బాధేస్తే రీసెంట్గా యోగా వైజాగ్లో యోగా కార్యక్రమం జరిగింది. అక్కడ చాలా వీడియోస్లో ఆయన ఉన్నారు. నువ్వు టీవీ9 కానీ లేదంటే ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేసినా కానీ, ఓల్డ్ న్యూస్ చూసినా కానీ ఆయన కనిపిస్తే ఒకసారి చూసుకో అక్క, దండం పెట్టుకోవాల్సి దండం పెట్టుకో. మాట్లాడాలనుకుంటే టీవీ ముందరే మాట్లాడు, ఆయనతో డైరెక్ట్గా దొరకదు, ఆయన అపాయింట్మెంట్ దొరకడం కూడా నీకు కష్టం. సో ముందు నీ అర్హత, అసలు నీ విలువలు, అసలు నువ్వెక్కడా, ఆయన స్థాయికి నువ్వు ఎక్కడా, అసలు నువ్వు ఒక్క క్వశ్చన్ అక్క, నువ్వు సమాజానికి చేసిన మేలేంటి? వచ్చి రోడ్డు మీదకి వచ్చి వాగడం కాదు. ఎవరైనా సరే, నేనైనా సరే రోడ్డు మీదకి వచ్చి వాగాలంటే నాకు అర్హత ఉండాలి. నేను సమాజానికి ఏం చేశాను, నా వంతు కృషి ఏం చేశాను, ఫస్ట్ నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్న బొక్కలు చూసుకోవాలి ఫస్ట్ మనం. అంతేగాని ఎవడో ఒకరిని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తే, ఆయన మీద ధరిస్తే నా మీద విజిబిలిటీ వస్తుంది, నా ఛానల్కి వ్యూస్ వస్తాయి అని ఆలోచించి 100 రూపాయలు 1000 రూపాయల కోసం ఆలోచించే రకాలలో నువ్వు కూడా ఒకళ్ళవు అని నాకు అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి టక్కన వస్తావు, పవన్ కళ్యాణ్ గారి మీద విరుచుకుపడతావు. నాకు అర్థం కాదు అసలు నీ స్ట్రాటజీ ఏంటి, అసలు నువ్వేంటి, నువ్వు ఏ పార్టీ పనిచేస్తున్నావు, అసలు నువ్వు ఎందుకు పనిచేస్తున్నావు, అసలు నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు, అసలు రాజకీయాలు నీకెందుకు, నువ్వేమన్నా ప్రజాసేవ చేసావా, అనాథాశ్రమాలు కట్టించావా, లేదంటే పేదవాళ్ళకి డబ్బులు ఇచ్చావా? ఏంటక్క ఇది? నోటికి ఏది వస్తుందో వాగడం కాదాక, కొంచెం చూసి మాట్లాడాలి. నువ్వే కాదు, ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ గారు కాదు, ఎవరైనా గారి మన చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా లోకేష్ గారు కానీ, ఎవరైనా సరే వాళ్ళు కష్టపడుతున్నారు. ఎన్నో బొక్కలు ఉన్నాయి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో, వాటిని పూడ్చాలి. ఎవరా బొక్కలు చేశారో నీకు తెలుసు, వాటి గురించి నువ్వు మాట్లాడవు. ఎందుకంటే మనకు వచ్చేది మనకు ముట్టేది మనం తీసుకోవాలి, మాట్లాడాలనే రకాలు చాలా ఉన్నారు. నువ్వు కూడా అలాగే తయారయ్యావక్క. ఒకప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తున్నప్పుడు నిజంగానే ఒక మంచి అమ్మాయి అనుకునేవాడిని. తర్వాత యాంకరింగ్ మానేసి ఇలాంటి యాంకరింగ్లకు దిగా చూసావా, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు. నీకే కాదు, నీలాగా చాలా మంది చేస్తారు కదా, వాళ్ళకు కూడా వాళ్ళ వల్ల సమాజంలో చాలా మంది అంటే మీ వైపు మొగ్గు చూపడానికి, మీలాగా తయారవడానికి కారణాలు అవుతున్నారు మీరు. సో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలి అంటే వేరే విధంగా టార్గెట్ చేయాలి. నువ్వు ఆయనలో ఉన్న తప్పుల్ని టెక్నికల్ గా బయటపెట్టు, నువ్వు జనాల్లో తిరుగు, ప్రజాసేవ చెయ్యి, జనాలకి అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, వాళ్ళు చేయట్లేదు, నేను సహాయం చేస్తాను, తిరుగు, నీకు డబ్బులు పెట్టు. అది పెట్టం, అలా చెయ్యం, వాగడానికి మాత్రమే వస్తాం అక్క. సో నాకైతే నువ్వు మాట్లాడేది అర్థమే కాదు. పోస్టర్లు పెట్టుకుని డిప్యూటీ సీఎం గారి కోసం వెతుకుతున్నావు, పారిపోయారని. నువ్వు పారిపోతున్నావు. ఎన్నిసార్లు నువ్వు పారిపోయావు జనాల నుంచి బయటికి? ముందర మనం ఎలా ఉన్నాము, మన పరిస్థితి ఏంటి, మన విలువలు ఏంటి, మన స్థాయి ఏంటి, అది ఆలోచించకుండా ఏది పడితే అది వాగేద్దామని చెప్పి జనాలు రెడీగా ఉంటారు భయ్య. ముందర పవన్ కళ్యాణ్ గారంటే అతి ఉత్సాహం ఎక్కువైపోతుంది అసలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మనం జనాల్లో కనపడతాము, జనాలకి శ్యామలక్క అరుస్తుంది, బాగా మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ గారు తిడుతుంది, మనం సపోర్ట్ చేద్దాము అని అనుకునే వాళ్ళ సంఖ్య పెంచుకోవడం కోసం నీలాంటి వాళ్ళు వస్తారక్క. సో నీకు అసలు నిజంగానే నిజాయితీ ఉంటే, నిజంగానే నీకు విలువలు ఉంటే, నువ్వు సమాజానికి సేవ చేయాలనుకుంటే నీ వంతు నువ్వు ఇంతవరకు చేసిన సమాజ సేవ ఏంటో జనాలకు చూపించు. అప్పుడు బయటకు వచ్చి మాట్లాడు. ఏదో ఒక పోస్టర్ పట్టుకొని ఏదో సంఘ సేవకురాల్లాగా మాట్లాడుతున్నావు అక్క నువ్వు. అసలు నాకైతే చాలా 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 విడ్డూరంగాను, అతిశయోక్తిగాను, అదే ఒక రకమైన నవ్వు వస్తుంది నాకు. దాని గురించి మాట్లాడలేను అక్క. కొంచెం ప్లీజ్ ఇలాంటి చేయక అక్క. ఎందుకక్క మమ్మల్ని
అదే ఒక కమెడియన్ అయిపోతున్నావు రోజు రోజుకి. అది నీకు అర్థమవుతుందో లేదు, జనాలు నేను ఒక కమెడియన్ గా చూస్తున్నారు. నువ్వేదో పోస్టర్ పట్టుకొచ్చి ఇప్పుడు నేను ఒక కమెడియన్ గా చూస్తున్నారు తప్ప ఒక సంఘ సేవకురాలు లేదా ఒక పొలిటీషియన్ ఎవ్వరు చోట్ల. అది మనసులో పెట్టుకొని కొంచెం మాట్లాడాక, అది కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు. చాలా మంది రెడీగా ఉన్నారు, సో కొంచెం జాగ్రత్తగా ఉండు, ఓకేనా? సరే అక్క, బాయ్. జై హింద్ శ్రేణి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.